Mind Media, the voice of India. Mind Media, the voice of India. నమస్తే మైండ్ మీడియా శ్రోతలకు నమస్కారం. ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం 2020 కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం పొందింది, పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లేదా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే పేరున అందరూ పిలుస్తూ ఉన్నారు. కనుక ఇది పెద్ద చర్చనీయాంశంగా దేశంలో ముఖ్యంగా విద్యావేత్తలు, అకాడమిషియన్స్, విద్యార్థులు అందరూ కూడా దీని గురించి చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, ఏముందో ఏమో అని. ముఖ్యంగా కారణం ఏమంటే 86లో రాజీవ్ గాంధీ గారు తెచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ తర్వాత 92లో కొన్ని మార్పులు అవి చేసినప్పటికీ కూడా పెద్దగా విద్యా విధానంలో ఎలాంటి మార్పులు జరగలేదు. అలా 3 దశాబ్దాలు 34 ఏళ్ళు ఏ మార్పు లేకుండా విద్యారంగంలో రకమైనటువంటి స్తబ్దత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నూతన విద్యా విధానం అంటూ ఒకటి మన మధ్యకు వచ్చింది. కనుక తప్పకుండా దీనిపైన చర్చ చేయాలి, మంచి చెడు తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత అందరికీ ఉండాలి కూడా, అది మంచిది. అయితే దీనికన్నా ముందు ప్రీవియస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది, పేరెంట్స్తో మాట్లాడినా టీచర్స్తో మాట్లాడినా నా అనుభవం ఏం చెప్తుందంటే, ఒక టీచర్గా టీచర్స్ ఎవరు కూడా హ్యాపీగా లేరు, స్టూడెంట్స్ కూడా హ్యాపీగా లేరు. అందరి ఆశయం ఒకటే, చదివితే జీవితంలో NIT, IIT లేదా మహా అంటే కాస్త మెడికల్ స్ట్రీమ్లో వెళ్ళేవాళ్ళు. చదువు అంటే ఇదే, ఉద్యోగాలు ఇందులోనే ఉన్నాయి. IIT చేస్తే అమెరికా వెళ్ళాలి కొన్ని రోజులు, అక్కడ MS చేయాలి, ఇదే జీవిత ఆశయంగా నడుస్తూ వచ్చింది. కనుక ఓ రకమైనటువంటి పోటీ, IIT, NITలకు పోటీ, దాంతో మార్కెట్ శక్తులు కూడా విద్యారంగంలోకి వచ్చేయడము, పేరెంట్స్ యొక్క సెంటిమెంట్స్ను క్యాష్ చేసుకోవడం, 6వ తరగతి నుంచే IIT ఫౌండేషన్ అని పబ్లిసిటీ చేయడం, ఆ విధంగా పిల్లలను తల్లిదండ్రులు పంపడము, ఇవన్నీ కూడా అలా జరుగుతూ వచ్చింది. వేరే ఆశయం అంటూ ఏమీ లేదు ఎవరికి కూడా. గట్టిగా కూర్చొని పేరెంట్స్ని అడిగితే ఏమనేవాళ్ళంటే, ఏం చదువులండి, ఎలా ఉన్నాయి చదువులు, ఏం చదువులండి, బాగా చదువుకున్నాక పిల్లలు ఇంట్లో పెద్దలను గౌరవించకుండా తయారయ్యారు అని. ఆ విధంగా క్యారెక్టర్ విషయంలో, వాల్యూస్ విషయంలో చాలా అసంతృప్తి సమాజంలో ఉండేది. ప్రజెంట్ స్టూడెంట్లో క్యారెక్టర్ లేదు, తర్వాత వాల్యూస్ లేవు, పెద్దగా నాలెడ్జ్ కూడా ఉండడం లేదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో, నాణ్యత విషయంలో ఎవరు హ్యాపీగా లేరు. డిగ్రీ పూర్తయిన విద్యార్థి ఒక పేజ్ ఇంగ్లీష్లో వదిలేయండి, తెలుగులో కూడా ఒక పేజ్ సరిగ్గా తప్పులు లేకుండా రాసేటువంటి స్థితి మనకు కనపడడం లేదు. అలా అందరూ కూడా విద్యావేత్తలు కూడా చెప్పడం ప్రారంభించారు. నైదర్ ది స్టూడెంట్ ఈజ్ హ్యాపీ నాట్ ది టీచర్ ఈజ్ హ్యాపీ. పేరెంట్స్ అయితే ముందు నుంచే పోనీ ఇదన్నీ ఏమీ కావు, కాస్త ఉద్యోగాలన్నా వస్తాయంటే ఆ విధమైనటువంటి నైపుణ్యాలు కూడా ప్రజెంట్ జనరేషన్లో కనపడడం లేదు. సో స్కిల్ ఈజ్ ల్యాకింగ్, టాలెంట్ ఈజ్ ల్యాకింగ్, నాలెడ్జ్ ఈజ్ ల్యాకింగ్, ఎబిలిటీస్ ఆర్ ల్యాకింగ్, అండ్ క్యారెక్టర్ ఈజ్ ల్యాకింగ్, వాల్యూస్ ఆర్ ల్యాకింగ్. సో దిస్ ఈజ్ హౌ ది కామన్ పర్సెప్షన్ ప్రజల్లో ఉన్నటువంటి విషయము ప్రీవియస్ విద్య పైన ఇలాంటిది ఉండేది. కనుక మార్పు రావాలి అని అందరు కోరుకున్నారు, గొప్ప మార్పు రావాలి, ఏదో ఒక విప్లవం రావాలి విద్యారంగంలో. మోడీ ప్రభుత్వము చాలా విషయాల్లో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఇలాంటివి తీసుకుంటుంది కనుక మోడీ ఏమైనా చేయగలడు అని ఇలాంటి ఒక ఆశ ఉండేది. దాన్ని రీచ్ కావడానికి మోడీ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నమే ఈ యొక్క నూతన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. కస్తూరి రంగన్ దీని యొక్క చైర్మన్గా పెట్టిన రోజే సమూల మార్పులు ఏవో వస్తున్నాయని అందరూ అనుకున్నారు. ఇప్పుడు కొంతమంది పొలిటికల్గా అపోజ్ చేసేటువంటి వాళ్ళు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన వెతుకుతూ ఉన్నారు, ఎలా విమర్శిద్దాం, ఇందులో ఏం లొసుకులు ఉన్నాయి, విద్య కాషాయీకరణ జరుగుతుందా లేదా,
విద్య వ్యాపారీకరణ జరుగుతుంది, విద్య పేదలకు దూరం చేస్తుంది లాంటి ఈ పడిగట్టు పదాలు వాడేటువంటి లెఫ్ట్ వింగ్ థాట్ ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఇందులో వెతికి ఏదో తప్పులు పడదామనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాకపోతే జనరల్ కన్సెన్సస్ ఇప్పుడు ఏమొచ్చిందంటే చివరకు ఏదీ లేదు తప్పు పట్టడానికి కనుక అసలు ఇది ఇంప్లిమెంట్ అయ్యేదా, అంతవరకు ఇది ఇంపాసిబుల్, అసలు సాధ్యమే కాదు కనుక బడ్జెట్ కాగానే జనరల్గా అపోజిషన్స్ ఏమంటుంటారు, అంకెల గారెడి అని అంటుంటారు. అలాగే స్పందిస్తూ ఉన్నారు ఇప్పుడు కొంతమంది అపోజిషన్ లీడర్స్ కూడా. అలా కాకుండా మనం కాస్త ఒక విద్యారంగాన్ని పరిశీలించినప్పుడు గుడ్ అండ్ బ్యాడ్ రెండింటిని మనము తప్పకుండా విశ్లేషించాలి. అయితే 21st సెంచరీలో విద్యారంగం చాలా ప్రపంచమే మారింది. కొత్త టెక్నాలజీ వచ్చింది. 86లో వచ్చినటువంటి విద్యా విధానం ఏదైతే ఉందో అప్పుడు వాళ్లకు ఐసీటీ అంటే తెలియదు, ఇన్ఫర్మేషన్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉపయోగిస్తున్నారు. ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడు కరోనా సమయంలో అందరు కూడా ఆన్లైన్లో జూమ్ యాప్ అంటున్నారు. ఇలాంటివన్నీ కూడా స్టూడెంట్ కూడా 3rd క్లాస్ స్టూడెంట్ 2nd క్లాస్ స్టూడెంట్ ఆయన ఫాలో అవుతున్నాడు, కాస్త కష్టపడుతున్నారు. ఈ విధంగా ఐసీటీ మనకు 86 పాలసీ అప్పుడు వాడు బియాండ్ ఇమాజినేషన్. ఐసీటీ అనేది టెక్నాలజీ ఎంత వచ్చేసింది అనేది అప్పట్లో ఆటోమేషన్ అంటే ఏందో తెలియదు వాళ్ళకు. సో ఆ విధంగా ఐసీటీ అంటే తెలియదు. ఇవన్నీ కూడా బియాండ్ ఇమాజినేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అప్పుడు ఏం తెలుసండి 86లో ఏమీ తెలియదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చింది, బిగ్ డేటా అనాలిసిస్ వచ్చింది. సో ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 వచ్చేసింది. బిజినెస్ వరల్డ్ అంతా మారిపోయింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేటివి చిన్నపిల్లలకు కూడా తెలుసు ఇప్పుడు. 86లో ఈ యొక్క రెవల్యూషన్ ఏదైతే ఉందో టెక్నాలజీ రెవల్యూషన్ క్లాస్ రూమ్లో వచ్చేసింది, ఇప్పుడు స్టూడెంట్ చేతిలో వచ్చేసింది. ఇవన్నీ కూడా ఇంత మార్పులు మార్కెట్లో వచ్చింది, ఇండస్ట్రీలో వచ్చింది, క్లాస్ రూమ్లో వచ్చింది. ఈ మార్పులన్నీ వచ్చిన తర్వాత కూడా మనము ఈ దేశంలో 86 పాలసీ బ్లాక్ బోర్డ్ అండ్ చాక్ పీస్తో నడిచేటువంటి విద్యా విధానం అప్పటి విద్యా విధానం. ఆ పాలసీని ఇంకా మనం అమల్లో పెట్టుకున్నాము. ఇంత అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్తోనే మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. సో దీన్ని మనం గ్రహించాలి, అంటే మార్పు ఎంత అవసరం ఉంది. నా పాయింట్ ఏంటంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డ్రైవ్ ది పాయింట్ ఈజ్ ప్రజెంట్ జనరేషన్ 21st సెంచరీలో పుట్టినటువంటి పిల్లలు ఈరోజు క్లాస్లో ఉన్నారు. 21st సెంచరీ యొక్క బిజినెస్, మార్కెట్, క్లాస్ రూమ్, సొసైటీ మొత్తం మారిపోయింది. 21st సెంచరీ ఈజ్ ఎ డిఫరెంట్ వరల్డ్. ఈ డిఫరెంట్ వరల్డ్ కావాల్సినటువంటి 21st సెంచరీలో వచ్చిన మొదటి ఎడ్యుకేషన్ పాలసీ ఇది. అలాగే 21st సెంచరీలో పుట్టిన పిల్లోని 21st సెంచరీ యొక్క నీడ్స్ను ఫుల్ఫిల్ చేసి, రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసేటువంటి స్టూడెంట్ను తయారు చేయాలి. ఇది యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత, ఈ దేశం యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత. కనుక ఈ యొక్క న్యూ పాలసీ ఏదైతే ఉందో ఈ గ్లోబల్ సిటిజన్ను తయారు చేసి 21st సెంచరీ యొక్క మార్పులకు అనుగుణంగా విద్యార్థిని పరిగెత్తించాలి. అలాంటి ఒక పెద్ద టార్గెట్తో తయారు చేసినటువంటి పాలసీ ఇది ఒక ఆషామాష పాలసీ కాదు. ఇది ఊరికే ఏదో మార్పు కోసం మార్పు చేసింది కాదు, చాలా పెద్ద టార్గెట్తో ఈ మార్పు చేశారు. కనుక చాలా చాలా కీన్గా మనం పరిశీలించాలి ఇందులో ఉన్నటువంటి అంశాలు. సో దీంట్లో కొన్ని పాయింట్స్ మాత్రమే, సమయం తక్కువ కనుక నేను ప్రయత్నం చేస్తాను, మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. సో క్లాస్ రూమ్లో ప్రపంచమంతా కూడా సుమారుగా 23 దేశాలు ఈ లెర్నింగ్ క్రైసిస్ అని అంటాం, అంటే అభ్యసన సంక్షోభము అని అంటాం తెలుగులో చెప్పాలంటే. సో 23 దేశాలు ఫేస్ చేస్తున్న ఈ యొక్క లెర్నింగ్ క్రైసిస్, అందులో టాప్ ప్లేస్లో ఉన్నాం మనం కూడా. చాలా బాధేస్తుంది. మనము లెర్నింగ్ క్రైసిస్ అంటే ఏంటి అంటే అభ్యసనం లేదు. స్టూడెంట్ స్కూల్కి వెళ్తున్నారు, 10th పాస్ అవుతున్నారు, ఇంటర్ పాస్ అవుతున్నారు, పీజీ పాస్ అవుతున్నారు, పిహెచ్డీలు కూడా చేస్తున్నారు, కానీ లెర్నింగ్ లేదు. మీరు కామన్గా విలేజెస్లో మన తల్లిదండ్రులు ఏమంటారు, ఆ డిగ్రీ అయిపోయింది, ఒక్క కాగితం ఒక్క రాయిరా బాబు ఇంగ్లీష్లో అంటే రాయనికే రాదు మా వాడికి అని అంటారు.
ఎందుకు అలా అంటే అసలు లెర్నింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్, నో డౌట్, బట్ నో లెర్నింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నేర్చుకోవడం లేదు పిల్లలు, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఇది రోగ నిర్ధారణ చేయాలి. అందుకే కస్తూరి రంగన్ గారు తర్వాత 8 మంది టీం ఏదైతే వచ్చిందో చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేశారు. 2016లోనే మోడీ ప్రభుత్వం రాగానే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. వారు 2 years చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేశారు. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, దీని బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. ఎప్పుడు ప్రపంచంలో నేను అనుకుంటా ఏ ఒక కమిటీ ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ ఒపీనియన్ తీసుకోలేదు. కనుక స్మృతి ఇరానీ గారి పీరియడ్లో అయితే సుమారుగా 2,50,000, నేను కూడా ఒక టీచర్గా ఒక లెక్చరర్గా నేను గ్రామానికి వెళ్ళాను. గ్రామ సభ నేను ఏర్పాటు చేశాను, మాకు డ్యూటీ వేశాను. ఆ విధంగా 2,50,000 గ్రామాల్లో తీర్మానాలు వచ్చాయి. మేము అడిగాం గ్రామ సభలో, ఇప్పుడు ఉన్న పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారు, బాగా చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారండి, పిల్లలకు చదువు శాఖ ఉన్నమతి పోయింది, అంతకు మొదలు కాకరకాయలు అన్నాడు, ఇప్పుడు కీకరకాయలు అంటున్నాడు. ఇలా కూడా ఊళ్ళో వాళ్ళు మాట్లాడారు. నాకు నవ్వు వచ్చింది అప్పుడు. ఇలాంటి పదాలన్నీ వాడారు, వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. సో ఇలా పెద్ద ఎక్సర్సైజ్ దేశమంతా కూడా గ్రామ పంచాయతీ వరకు కూడా పబ్లిక్ ఒపీనియన్ను తీసుకున్న ఒక పెద్ద హోంవర్క్ చేశారు. ఆ విధంగా ఈ కమిటీ వెనకాల జరిగినటువంటి అంతే అనేక మంది స్టేక్ హోల్డర్స్ అంటాము, లేకపోతే ప్రొఫెసర్స్, టీచర్స్, కామన్ టీచర్ దగ్గర నుంచి వైస్ ఛాన్సలర్స్, స్టూడెంట్స్ ఒపీనియన్, ఇలా అందరూ తీసుకున్న తర్వాతనే ఈ యొక్క పాలసీ ప్రిపేర్ అయింది. ఈ పాలసీలో నేను ఒక 2-3 అంశాలు బాగా వచ్చిన మార్పులు ఏమి అనేవి మాత్రం ఒక 4-5 హైలైట్స్ మీకు చెప్తాను. స్కూల్ ఎడ్యుకేషన్లో బేసిక్గా స్ట్రక్చరల్ చేంజ్ వచ్చింది అని చాలామంది అంటున్నారు. ఏమని 10+2 ఏదైతే ఉందో, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఇంతవరకు 10వ తరగతి వరకు +2 అనేది ఇంటర్మీడియట్, ఇలాంటివి కలిసి ఉండేది. ఈ 10+2 ఇప్పుడు ఏమైందంటే 5+3+3+4గా మారింది. అయితే అందరూ ఏమంటున్నారంటే ఇదేదో అంకెల గారడి అని, మళ్ళీ అలాగే. కాకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే విద్యార్థి యొక్క ఏజ్ అండ్ స్టేజ్ దృష్టిలో పెట్టుకొని వయస్సు పెరుగుదల ఆధారంగా తర్వాత పెడగాజీ అంటాం. సో పెడగాజీ అంటే టీచర్ పాఠం చెప్పే విధానం గురించి ఈ పెడగాజీని కూడా మార్చారు. ఆ విధంగా 5 years వరకు ఒక రకమైనటువంటి పెడగాజీ కరికులం, 3 years ఇంకొక రకమైన కరికులం పెడగాజీ. ఆ విధంగా కరికులం, పెడగాజీ అండ్ అసెస్మెంట్ అంటే పరీక్ష, ఈ 3 కూడా ఈ 4 విభాగాల్లో వేరువేరుగా ఉంటుంది. ఏజ్ను బట్టి, వయసును బట్టి అలా నిర్ణయించారు. అంతేగాని 5 వరకు ఒక స్కూల్ ఉంటుంది, 3 ఏళ్ళ వరకు ఇంకొక స్కూల్ ఉంటుంది, ఇలా కాదు. అసలు స్కూల్ మొత్తం ఒకటే ఉంటుంది. కానీ పెడగాజీ మారుతుంది, కరికులం మారుతుంది, అసెస్మెంట్ మారుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చేసింది. చైల్డ్ సైకాలజీ కూడా మారుతుంది. సో విప్లవాత్మకమైన మార్పులలో నా దృష్టిలో ఏంటంటే ఇది కేవలము పేద విద్యార్థులు, నిమ్న వర్గాలు, అట్టడుగు వర్గాల పిల్లలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి విద్యా విధానం. అవుట్రైట్గా చెప్తున్నాను నేను. ఇది నిమ్న వర్గాలను ఎలా దృష్టిలో పెట్టుకున్నది అని మీ అందరికీ గుర్తుంటుంది. గత 30 ఏళ్ల నుంచి నేను వింటున్నాను. ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ఏమంటాం నర్సరీ, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ ఉందండి? ఇది ప్రైవేట్లో ఉండేది. ప్రైవేట్లో డబ్బులున్న వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం షాప్స్ లాగా కొందరు బయట పెట్టుకుంటే వాళ్ళ పిల్లలను పంపించారు. పేదవాళ్ళు, గుడిసెలో ఉండే పిల్లలు, రిక్షా పుల్లర్ పిల్లలు, ఆటో డ్రైవర్స్ల పిల్లలు వెళ్ళారు అక్కడికి. స్కూల్ అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చాక నిదానంగా చూద్దాంలే అని అనుకునేవాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే పైసలు ఉన్నాయి, వాళ్ళు పంపిస్తున్నారు. వాళ్ళు తీరిక లేదు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు కనుక డబ్బున్న వాళ్ళు పంపించుకునేటివి ఎల్కేజీ, యూకేజీ. మాకు సంబంధం లేదు, మేము 5 ఏళ్ళు వచ్చినాక పంపిద్దాం నిదానంగా. అయితే జరిగినది ఏంటంటే యాక్చువల్గా న్యూరో సైంటిస్టులు అందరూ ప్రపంచవ్యాప్తంగా చెప్పిన విషయం ఏంటంటే ఒక చైల్డ్ యొక్క బ్రెయిన్ క్యూమ్యులేటివ్ గ్రోత్ ఏదైతే ఉంటుందో, బ్రెయిన్ గ్రోత్ ఏదైతే ఉంటుందో 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్యలో 85% గ్రోత్ ఉంటుంది. 85% గ్రోత్, బ్రెయిన్ గ్రోత్ అయిపోతుంది.
ఈ టైంలో నువ్వు ఏం చెప్పావు అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఈ టైంలో మరి పేద పిల్లలకి ఏం చెప్పారండి? ఏం చెప్పలేదు. ఇంట్లో ఉన్నది తిని పడుకోమని చెప్పారు. ఆ విధంగా న్యూరో సైంటిస్టులు అంతా కూడా తేల్చి చెప్పింది ఏంటంటే చైల్డ్ బ్రెయిన్ యొక్క గ్రోత్ 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ వరకు చాలా ఫాస్ట్గా ఉంటుంది. 85% గ్రోత్ పూర్తవుతుంది. ఆ టైంలో చైల్డ్ దేనికి ఎక్స్పోజ్ అవుతున్నాడు, అదే రియల్ ఫౌండేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఇది వరల్డ్ వైడ్గా రియలైజ్ అయ్యారు. ఎప్పుడో వరల్డ్ వైడ్గా ఆ విధంగా ముందుకెళ్ళిపోయారు. చాలా లేట్గా ఇప్పుడు మనము రియలైజ్ అవుతున్నాము. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈ విషయాన్ని అడ్రస్ చేసింది. కనుక దేశవ్యాప్తంగా ఈ నిమ్న వర్గాలు, ముఖ్యంగా ఎవరైతే పేదరికంతో బాధపడుతున్న వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను స్కూల్కు 3 ఏళ్లలోనే బడికి తీసుకురావాలి. బలవంతంగానైనా తీసుకురావాలి. ఎందుకంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ చేశారు. 3 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుందంటే యూనివర్సలైజేషన్ చేశారు, కంపల్సరీ ఎడ్యుకేషన్ చేశారు. ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఇంతకుముందు 6 to 14 ఇయర్స్ మాత్రమే ఉండేది. అది ఎన్నో ఏళ్ళు 60 ఏళ్ల పోరాటం చేస్తే రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చింది. కానీ ఎవ్వరు ఏమీ అడగకుండానే ఈ పాలసీలో 3 years to 18 years వరకు ఆర్టీఈని కూడా ఎక్స్టెండ్ చేస్తూ తప్పనిసరిగా పిల్లవాడిని స్కూల్కి పంపాలి, ఇప్పుడు 3 ఏళ్లకే పంపాలి అనేది చట్టం చేశారు. ఇది ఒక విప్లవము అని నేను అంటున్నాను. ఎవ్వరు 12 కోట్ల మంది ప్రభుత్వము పిల్లలను 12 కోట్ల మంది పేద పిల్లలను బడికి తీసుకొచ్చేటువంటి పని, ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి పని. నేను ఈ విషయంలో ఇంకో విషయం క్లియర్ చేస్తాను. ఏంటంటే ధనికుల పిల్లలు 3 ఏళ్ళు ముందుగానే స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా రన్నింగ్ రేస్లో ఏమైందంటే అందరూ లైన్లో నిలబడాలి. కానీ 3 ఏళ్ళు ముందు వెళ్ళి నిలబడ్డ పిల్లలు డబ్బున్న వాళ్ళు, 3 ఏళ్ళు వెనుక నిలబడ్డ పిల్లలు పేద పిల్లలు. ఇప్పుడు పరుగు పందెము 30 ఏళ్ల నుంచి ఈ పరుగు పందెం కొనసాగింది. 30 ఏళ్ల నుంచి పేద పిల్లలు వెనుకబడుతూనే ఉన్నారు. కానీ దేశంలో ఎవ్వరూ అడగలేదు, ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ విధంగా వాళ్ళు అనుకున్నారు పేదరికం కారణంగా చదువులో వీళ్ళు ఎప్పుడు వెనుకబడ్డ వాళ్ళే, వీళ్ళ బ్రెయిన్ కూడా తక్కువ ఉంటుంది అనే ముద్ర కూడా వేశారు. మరో విషయం కోణం ఇందులో ఉంది. ఏంటంటే పేదరికం కారణంగా పౌష్టికాహారం కూడా లభించకపోవడంతో ఆ ఏజ్లో బ్రెయిన్ బాగా గ్రోత్ ఉన్న టైంలో పౌష్టికాహారం యొక్క నీడ్ చాలా ఉంటుంది. దాని కారణంగా మెంటల్ గ్రోత్ కూడా చైల్డ్ ఉండేది కాదు. ఇక్కడే ఒక పెద్ద సమస్య స్టంటెడ్ గ్రోత్ అని అంటాం. అలాంటి పిల్లలు ఈ దేశంలో గత 30 ఏళ్ల నుంచి స్టంటెడ్ గ్రోత్తో బాధపడుతూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రాథమిక విషయాన్ని ఇక్కడున్న ప్రభుత్వాలు ఎవరూ పట్టించుకోలేదు. పేదల గురించి బాగా మాట్లాడే మేధావులు, వామపక్ష మేధావులు వీళ్ళు కూడా ఎన్నడూ పట్టించుకోలేదు. మొదటిసారి ఎవరు అడగకుండానే ఇప్పుడు ఈ కమిటీ కానీ ఈ ప్రభుత్వం కానీ కమిటెడ్గా ఈ 12 కోట్ల మంది విద్యార్థులను మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లోకి తీసుకొచ్చి, ఒకటి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు పౌష్టికాహారం ఇవ్వడము ఒక ప్రధాన ధ్యేయం. రెండవది చక్కటి విద్యను వీళ్లకు ఎక్స్పోజ్ చేయాలి. విద్య అంటే ఈ 5 ఏళ్ల వరకు, 3 ఏళ్ళేమో ఇది ఎల్కేజీ యూకేజీ లాంటి సిస్టమ్, తర్వాత 1వ తరగతి 2వ తరగతి. ఈ 5 ఏళ్ళు ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ఎన్సీఆర్టీ, నేను ఎన్సీఆర్టీ మెంబర్గా చెప్తున్నాను, ఎన్సీఆర్టీకి ఈ యొక్క సిలబస్ తయారు చేయమని చెప్పారు. సిలబస్ అంటే ఇందులో అక్షరాలు ఉండవు, చదువు ఉండదు, ఆల్ఫాబెట్స్ ఉండవు, మళ్ళా కేవలం ఆటపాట మాత్రమే ఉంటుంది. కానీ నేషనల్ లెవెల్లో దీనికి సంబంధించి చాలా శాస్త్రీయంగా ఆలోచించి పిల్లలకు ఏ ఆట పెట్టాలి, ఏ పాట పెట్టాలి అనేది కూడా ఎన్సీఆర్టీ కాస్త ఎక్స్పర్ట్స్ కూర్చొని, ముఖ్యంగా చైల్డ్ సైకాలజీ తెలిసినటువంటి వాళ్ళు కూర్చొని దీన్ని తయారు చేస్తున్నారు. చిన్న పిల్లోడు 3 ఏళ్ల కుర్రాడు ఏం నేర్పిస్తాం? ఉదాహరణకు ఒక కబడ్డీ ఆడతాడు, ఒక ఆట ఆడతాడు, ఆటలో ఉండేటువంటి రూల్స్ను అర్థం చేసుకుంటాడు ఆ ఏజ్లోనే. కనుక ఆట ఆడుతూ రూల్స్ను పాటించడం కూడా నేర్చుకుంటాడు. ఇది ఎక్స్పోజర్ అండి. కనుక డబ్బున్న పిల్లవాడికి కారు యొక్క రిమోట్ కానీ, టీవీ రిమోట్ కానీ, ఏసీ రిమోట్ కానీ అన్నిటినీ స్పష్టంగా గుర్తుపడతాడు.
కానీ డబ్బు లేని కుర్రాడు ఈ 3 అసలు రిమోట్ అంటేనే తెలియదు. ఇది ఆ విధంగా ముందుంటున్నాడు డబ్బున్న పిల్లవాడు. డబ్బు లేని పిల్లవాడు ఈ ఎక్స్పోజర్ లేదు. ఎక్స్పోజర్ ఈజ్ ఆల్సో ఎడ్యుకేషన్. సో ఈ విధంగా 5 years ఏదైతే ఉందో ఫౌండేషన్ మిషన్ ఒకటి పెట్టారు. బేసిక్ థింగ్స్ లెర్నింగ్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక విప్లవము, నిమ్న వర్గాల పిల్లలకు చాలా మేలు చేసేటువంటి విప్లవము. ఈక్వలైజర్ అంటాం దీన్ని. అన్ని వర్గాలను ఈక్వల్ చేసి సమానమైన గీత గీసి పరిగెత్తించేటువంటి ఒక పెద్ద పని ఇందులో ప్లాన్ చేశారు. అట్లాగే నెక్స్ట్ 3+3+4 సిస్టంలో దీంట్లో కూడా ఫౌండేషనల్ కోర్సెస్ ఉంటాయి. దీంట్లో లెర్నింగ్ క్రైసిస్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఏమంటాము, రీడింగ్, రైటింగ్, అరిథమెటిక్ ఏవైతున్నాయో వీటిల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు 10th అయిపోయిన తర్వాత కూడా ఏసర్ కానీ ప్రథమ్ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ మనం చూసినట్టయితే మన పరిస్థితి, భారత్ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 8వ తరగతి పిల్లోడు 3వ తరగతి లెక్కలు చేయలేకపోతున్నాడు. ఇది ప్రథమ్ వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్. 8వ తరగతి పిల్లవాడు 3వ తరగతి టెక్స్ట్ని చదవలేకపోతున్నాడు. నేను ఇంతకు ముందు చెప్పినటువంటి అభ్యసన సంక్షోభము ఇదే మనం ఎదుర్కొంటున్నాం. ఈ విషయాలను ఇప్పుడు ఫౌండేషనల్ లిటరేసీ అండ్ న్యూమరేసీ అనేటువంటి ఒక పథకం, దీంట్లో లిటరేసీ న్యూమరేసీ విషయాలను అంటే బేసిక్ 3వ తరగతి 5వ తరగతి 8వ తరగతిలో వీళ్ళను అసెస్ చేస్తారు. కనుక ఇంతకు ఇవన్నీ కూడా ఎవ్వరు ఏమీ పట్టించుకోలేదు. 10వ తరగతి వరకు విద్యార్థి వచ్చేంత వరకు అలా వస్తూ ఉన్నాడు. నో ఎగ్జామినేషన్స్, నథింగ్ అంటూ ప్రమోట్ చేస్తూ పోయాం. అలా కాకుండా ఇప్పుడు 3వ తరగతిలోనే ఒక కామన్ టెస్ట్ లాంటిది, అసెస్మెంట్ లాంటిది జరుగుతుంది. మినిమం లెర్నింగ్ ఉందా లేదా ఇది చూస్తున్నారు ఇప్పుడు. అంటే కనీసమైనటువంటి అభ్యసనము ఉండాలి. 3 తర్వాత మళ్ళీ 5లో చూస్తారు, ఒకసారి స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసి ఫెయిల్ చేసి అక్కడే కూర్చోబెట్టడం లాంటివి చెయ్యరు. కానీ అతడికి ప్రత్యేకంగా ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి, కోచింగ్ ఇచ్చి ఆ మినిమం లెర్నింగ్స్ తర్వాతనే ముందుకు పంపేటువంటి ప్లాన్ చేస్తారు. ఏ పిల్లవాడిని విద్యా సంవత్సరం వేసు కాకుండానే ప్రత్యేకమైన దృష్టితో ఎవరైతే వెనుకబడ్డ పిల్లలు ఉన్నారో వాళ్ళ కొరకు ప్రత్యేకమైన ప్లాన్ చేస్తారు. సో ఇది ఉద్దేశం. 3, 5, 8 తరగతుల్లో కామన్గా ఉండేటువంటి మినిమం లెర్నింగ్ పైన అసెస్మెంట్ జరుగుతుంది. కనుక ఫౌండేషనల్ లిటరేసీ అండ్ న్యూమరేసీ అనే విధానం ఏదైతే ఉందో ఈ యొక్క లెర్నింగ్ క్రైసిస్ నుంచి మనం బయటపడతాము. కనీసమైనటువంటి అభ్యసనంతో పిల్లవాళ్ళు ముందుకు వస్తారు. ఆ విధంగా సెకండరీ ఎడ్యుకేషన్ వరకు వస్తారు. సెకండరీ ఎడ్యుకేషన్లో కంప్లీట్గా హైయర్ స్టడీస్, పుస్తకాలు లేకపోతే రొటీన్గా ఉండేటువంటి ఉంటుంది. కానీ ఇప్పుడు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కొన్ని సమూలమైన మార్పులు చేశారు. దీన్ని మనము గ్రహించాలి. దీన్ని మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటాము, హోలిస్టిక్ అప్రోచ్ అంటాము, స్టూడెంట్ యొక్క సర్వాంగీణ ఉన్నతి అని అంటాము. ఇంతవరకు మనము స్టూడెంట్ను ఒకే దిశలో చదవాలి రాయాలి. అందుకే గాంధీజీ కూడా నయీ తాలీం అనే ఒక విద్యా విధానాన్ని చెప్పేవాడు ఆయన. ఇంట్లో ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నది ఏంటంటే రీడింగ్, రైటింగ్ ఒకటే చేస్తున్నాము. ఎడ్యుకేషన్ ఇది ఇప్పుడు ఇస్తున్నది కేవలం మైండ్కి సంబంధించింది. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్, ఇట్ ఈజ్ ఆల్సో టు హార్ట్ అండ్ హ్యాండ్స్ అని 3H అని అంటే హెడ్, హార్ట్, హ్యాండ్స్ ఇన్వాల్వ్ చేసేటువంటి విద్య, అదే సమగ్రమైనటువంటి విద్య. ఇప్పుడు స్టూడెంట్ ఏంటంటే ప్రజెంట్ స్టూడెంట్ స్కిల్స్ ల్యాకింగ్ ఉన్నాయి కనుక దీన్ని అబ్జర్వ్ చేశారు. చదువుకున్న పిల్లలందరూ, ఇంటర్ అయిపోయిన పిల్లలు మన గ్రామాల్లో ఏం చేస్తున్నారు అంటే లుంగీలు కట్టుకొని లుంగి గ్యాంగ్ అని పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారు. అంతేగాని ఏ ఒక్క వాళ్ళ నాన్న ఉదాహరణకు మంచి కార్పెంటర్, ఆ కార్పెంటరీని కూడా ఈజ్ లుకింగ్ డౌన్ అన్నట్టు. మా నాన్న చేతగానోడు ఆ పని చేస్తాం, మరి నీకు వస్తుందా, నీకు కట్ చేయడం వస్తుందా, రంపం పట్టుకొని కోయడం వస్తుందా, రాదు, నువ్వు హ్యాండిల్ చేయలేవు. ఇది స్కిల్ అంటాం. స్కిల్స్ లేకుండా పోయినాయి మన పిల్లలకు. అందుకే 6వ తరగతి నుంచి వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు కామన్ ఎడ్యుకేషన్తో. ఇంతకు మొదలు ఇంటర్మీడియట్లో +2లో వొకేషనల్ ఎడ్యుకేషన్ విడిగా ఉండేది.
ఎవరైనా పిల్లోడు అక్కడ చేరితే వాడు చదువులో ముందుకు రాణించలేదు కనుక వాడు వొకేషనల్లో చేరాడు, వాడు చదువుకు పనికిరాడనే ముద్ర వేసేవాళ్ళు, లుకింగ్ డౌన్ అంటాం, చిన్న చూపు చూసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్, అందరూ నేర్చుకోవాల్సిందే. మినిమం 1 or 2 స్కిల్స్తో +2 కంప్లీట్ చేయాలి. ఏ స్టూడెంట్ అయినా సరే బయటికి వచ్చినప్పుడు వాడికి కనీసం కార్పెంటరీ రావాలి, ఎలక్ట్రికల్ వర్క్ రావాలి, ప్లంబింగ్ వర్క్ రావాలి, ఇంకేదైనా వర్క్ రావాలి. వితౌట్ నోయింగ్ వర్క్ నీవు పాస్ కాలేవు, ఇంటర్మీడియట్ కూడా పాస్ కాలేవు. ఇలాంటి ఒక ఇంటిగ్రేషన్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ జరిగింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ సమ్ అదర్ కోర్సెస్, ఫైన్ ఆర్ట్స్ కూడా, ఫైన్ ఆర్ట్స్ ఆట పాట అంటాం, మ్యూజిక్ కూడా ఒక సబ్జెక్ట్. ఇప్పుడు నీవు మ్యూజిక్ నేర్చుకోవచ్చు, లేదా డ్యాన్స్ చేయొచ్చు, లేదా స్పోర్ట్స్ కూడా కరికులంలో భాగమే ఇప్పుడు. కనుక నువ్వు ఇంగ్లీష్లో మార్కులు కాస్త తగ్గినా నీ యొక్క సత్తా మొత్తం గ్రౌండ్లో చూపించవచ్చు, 4 6లు ఎక్కువ కొట్టి మార్కులు తెచ్చుకోవచ్చు ఇప్పుడు. కనుక స్పోర్ట్స్లో బాగా ఉండే పిల్లోడు సామాన్యంగా క్లాస్ రూమ్లో తక్కువ ఉంటే వాడిని అవహేళన చేసేవాడు. ఎవరు సుపీరియర్ అంటే క్లాస్ రూమ్లో మార్కులు తెచ్చిన వాడే సుపీరియర్ అనేది కాదు, ప్రతి వాడు పనిచ్చేవాడే. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర పనిస్తాడు. కనుక ఇప్పుడు 360 degrees యొక్క డెవలప్మెంట్, హోలిస్టిక్ అప్రోచ్ అంటాము. స్టూడెంట్ ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి కనుక ఒకటి కాకపోతే ఇంకో దాంట్లో వాడు న్యాచురల్ గాడ్స్ గిఫ్ట్ కొందరికి ఉంటుంది, మంచి సంగీతం వస్తుంది, అందులో ఆయన 100 మార్క్స్ తెచ్చుకుంటాడు. ఏ స్టూడెంట్ ఫెయిల్యూర్ స్టూడెంట్ ఉండడు. కనుక 360 degrees డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి గొప్ప మార్పు ఇది. సో దీని కారణంగా సమగ్ర వికాసము అని అంటాము, మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అంటాము. తర్వాత సోషల్ స్కిల్స్ అండ్ చాలాసార్లు ఐక్యూ గురించే మాట్లాడినాం ఇన్ని రోజులు. స్టూడెంట్ మార్కులు అంటే ఏంది, ఐక్యూ అని, ఇంటెలిజెన్స్ కోఫిషియంట్. కానీ ఇప్పుడు అందరూ ప్రపంచమంతా రియలైజ్ అవుతున్నారు ఐక్యూ కన్నా ప్రధానమైంది ఈక్యూ అని, ఎమోషనల్ కోఫిషియంట్. దానికన్నా ప్రధానమైంది ఎస్క్యూ అని, స్పిరిచువల్ కోఫిషియంట్. ఇలా ఇవన్నీ ఇప్పుడిప్పుడు మనం రియలైజ్ అవుతున్నాము. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఐక్యూ లెవెల్స్ను కూడా టెస్ట్ చేస్తుంది. అమ్మా నాన్నలను గౌరవిస్తారా మీరు, మీ యొక్క కల్చర్ ఇది కూడా కొంచెం నేర్చుకుంటున్నావా, లేకపోతే అదర్వైజ్ కూడా పెద్దలను గౌరవించడము. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ స్కిల్స్లో లేదా సాఫ్ట్ స్కిల్స్లో కంప్యూటర్ స్కిల్స్ కంపల్సరీ, మినిమం కంప్యూటింగ్ స్కిల్స్ వచ్చి తీరాల్సిందే. లేకపోతే టీమ్ ప్లేయర్ అని అంటాం, 10 మందిని కలుపుకొని ముందుకు తీసుకెళ్ళడం ఎలా, దీంట్లో ఫెయిల్ అవుతున్నారు లైఫ్లో. కనుక ఇవన్నీ కూడా ఏమంటాము, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటాము, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం, ఇతరులతో మాట్లాడడం ఎలా, పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో మాట్లాడడం ఎలా, ఇలాంటివన్నీ ఏవీ తెలియట్లేదు ఉన్న ప్రజెంట్ జనరేషన్కు. ఇవన్నీ కూడా కరికులంలో భాగమవుతుంది, సబ్జెక్ట్లో భాగమవుతుంది. ఆ విధంగా విద్యార్థి యొక్క సమగ్ర వికాసానికి ఇది దోహదపడుతుంది. ఇది ఒక అద్భుతం అసలు. ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ పాలసీ కస్తూరి రంగన్ నాయకత్వంలో ఇది తాయింది. ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంకొక 2 ప్రధానమైన విషయాలున్నాయి, నేను క్లోజ్ చేస్తాను. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో స్కూల్ కాంప్లెక్స్ అనేది సజెస్ట్ చేశారు. స్కూల్ కాంప్లెక్స్, వాట్ ఈజ్ స్కూల్ కాంప్లెక్స్ అని. ఈ స్కూల్ కాంప్లెక్స్లు ఎక్కడ ఉంటాయంటే గ్రామీణ స్థాయిలో కూడా ఉంటాయి. సిటీలో ఎలా ఉంటాయి ఎలాగో, కానీ గ్రామ స్థాయిలో ఉదాహరణకు ఒక మండలంలో ఒక హై స్కూల్ ఉంది, 12th క్లాస్ వరకు ఉండేటువంటి స్కూల్ ఉంది. అది దాని కేంద్రంగా చుట్టూ 20 నుంచి 30 స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ దానికి కనెక్ట్ అయి ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇప్పుడు గ్రామానికి వచ్చింది. పరిపాలన అది జిల్లా కేంద్రము డిఈఓ దగ్గర లేదు. ఇప్పుడు పరిపాలన స్కూల్ కాంప్లెక్స్లో ఉంటుంది. 30 స్కూళ్లను నియంత్రించేటువంటి పని జరుగుతుంది. నియంత్రించడం ముఖ్య ఉద్దేశం కాదు. ఇక్కడ ఈ 30 స్కూళ్ళు హై స్కూల్ కాంప్లెక్స్కు అదేమంటాం లావాదేవీలు ఉంటాయి, వీళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. ఉదాహరణకు మంచి టీచర్ ఉన్నారు, ఎక్స్పర్ట్ టీచర్, ఈయన సర్వీసెస్ పక్క స్కూల్కి కూడా ఇస్తూ ఉంటాడు. ఒక మ్యూజిక్ టీచర్ ఉన్నారు ఉదాహరణకు, అన్ని స్కూళ్ళలో మ్యూజిక్ టీచర్ ఉండాల్సిన అవసరం లేదు, స్కూల్ కాంప్లెక్స్లో ఉంటాడు, లేకపోతే 2 3 ఉంటారు. 20 స్కూళ్ళకు వీళ్ళు సర్వీసెస్ ఇస్తుంటారు. వారానికి ఒకసారి ఈచ్ స్కూల్ వాళ్ళు ఇక్కడ కాంప్లెక్స్కి వస్తారు. ఈ కాంప్లెక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సజెస్ట్ చేశారు. ఏముంటాయి ఉదాహరణకు గేమ్స్ ఆడే పిల్లల కొరకు గ్రామాల్లో చిన్న స్కూళ్ళల్లో లేకపోవచ్చు గ్రౌండ్, కానీ ఇక్కడ స్టేడియం లాంటిది కూడా ఉంటుంది, మినీ స్టేడియం లాంటివి, మినీ ఆడిటోరియం లాంటివి, కల్చరల్ ప్రోగ్రామ్ డ్యాన్స్ ప్రదర్శించాలి, ఆడిటోరియం ఉంటుంది. సో అలా ఇక్కడ అన్నీ ఉంటాయి. ఉదాహరణకు కార్పెంటరీ నేర్చుకోవాలి, ఇక్కడ ఒక యూనిటే ఉంటుంది, కార్పెంటరీ యూనిట్, పిల్లలు ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు రోజు. సో ఎలక్ట్రీషియన్ యొక్క యూనిట్ ఉంటుంది. సో ఇలా కాంప్లెక్స్ అనేది చాలా పెద్దది, గ్రామాలకు
ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఎడ్యుకేషన్ గ్రామాల్లోనికి వస్తుంది, పేదల దగ్గరికి వస్తుంది. ఇది ఒక చాలా మొత్తానికి నేను ముందే చెప్పాను, ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పూర్ పాలసీ, కంప్లీట్గా పేదల పక్షాన నిలబడ్డటువంటి. ఇది ఏది కూడా ప్రైవేట్ విద్య గురించి నేను చెప్పడం లేదు, ఇది మొత్తం ప్రభుత్వం పబ్లిక్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్తున్నాము వచ్చే మార్పులు. కానీ ప్రైవేట్ వాడు కూడా ఇంత మార్చుకోవాలి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోవాలి. ఈడే షాపుల్లో దాంట్లో పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడం కాదు, ఇప్పుడు చాలా కష్టం వాళ్లకు, ప్రభుత్వం చేస్తుంది. మూడవ విషయం చాలా ప్రధానమైనది ఏంటంటే, ఇంతవరకు మనము స్పెషల్ ఎకనమిక్ జోన్స్ అంటాం, సెజ్లు అంటాం, అవన్నీ బిజినెస్ రిలేటెడ్. కానీ ఇప్పుడు ఇందులో స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్ వస్తున్నాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఏటూరు నాగారం లాంటి, ఆదిలాబాద్ లాంటి పాడేరు అడవుల్లో గిరిజను నిమ్న వర్గాల వాళ్ళ మధ్యలో అక్కడ కాంప్లెక్స్ వస్తుంది, స్కూల్ కాంప్లెక్స్ అక్కడ వస్తుంది, స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. పేద పిల్లలందరూ బట్టలు కూడా సరిగా వేసుకొని గిరిజన పిల్లలందరూ కూడా అక్కడికి వచ్చాయి. అక్కడ పాడుకోవడానికి అన్ని వసతులు ఉంటాయి కనుక అట్రాక్ట్ అవుతారు. వాళ్ళను మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం, ఇది ఒక పెద్ద విప్లవము రాబోతుంది. తర్వాత బయట ఒక చర్చ జరుగుతూ ఉంది, 5వ తరగతి వరకు మాతృభాషను అంట కదా, పేద పిల్లలను మళ్ళీ ఇంగ్లీష్కు దూరం చేసేటువంటి కుట్ర అని మాట్లాడే వాళ్ళు కొందరు ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే, హోమ్ లాంగ్వేజ్, క్లాస్ రూమ్ లాంగ్వేజ్, ఈ రెండిట్లో ఎప్పుడైతే గ్యాప్ ఉంటుందో అప్పుడు విద్య కుంటుపడుతుంది. ఇది నేను చెప్పింది కాదు, విద్యావేత్తలు మహానుభావులు ప్రయోగాలు ఎన్నో చేశాక చెప్పినటువంటి విషయం. ప్రైమరీ లెవెల్లో 5th క్లాస్ వరకన్నా కనీసము అమ్మ ఒడిలో ఏ భాష మాట్లాడిండో అదే భాష ఈ క్లాస్ రూమ్లో ఉండడం వల్ల స్టూడెంట్ విల్ నాట్ బి కన్ఫ్యూజ్డ్. ఫస్ట్ థింగ్, స్టూడెంట్కు ఏమంటాము అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో అది ఫియర్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండదు, కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. ఫస్ట్ అమ్మ ఒడికి క్లాస్ రూమ్కు తేడా ఉండదు. అమ్మ ఒడిలో సేఫ్గా ఉంటాడు పిల్లోడు, ఇక్కడ సేఫ్టీ ఉండదు. అందుకని వాడికి ఏంటి అంటే స్ట్రేంజ్గా ఉండదు, కొత్తగా అనిపించద్దు ఏది కూడా, 5 ఏళ్ల వరకే. ఆ తర్వాత ఏ భాష పెట్టినా పడదు. మనకు ఒక మోజు కదా, ఇంగ్లీష్ ఉంటేనే ప్రపంచమేమో, ఇంగ్లీష్ రాకపోతే ఉద్యోగాలు రావు, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని కూడా అడ్రస్ చేశారు ఇక్కడ. ఇంగ్లీషే కాదు, మీ పిల్లలు 8వ తరగతి వరకు కూడా ఫాస్ట్ లాంగ్వేజ్ లెర్నింగ్ కెపాసిటీస్ ఉంటాయి కనుక మీరు మల్టీ లింగ్విస్టిక్ అప్రోచ్ అంటాం, అనేక భాషలకు పిల్లల్ని ఎక్స్పోజ్ చేయండి. కనుక లాంగ్వేజ్ లెర్నింగ్కు ఎక్కడ కూడా ఇక్కడ నిరాశపరచలేదు, ప్రతిబంధకంగా లేదు. లాంగ్వేజెస్ ఒక్కటి కాదు, 3 భాషలు మినిమం నేర్పించండి పిల్లలకు. కనుక స్పీకింగ్ లాంగ్వేజ్ వేరే, గ్రామర్ లాంగ్వేజ్ వేరే. కనుక లాంగ్వేజెస్ మాట్లాడడానికి మన పిల్లోడు పక్కల ముస్లిం పిల్లలు ఉన్నారనుకో, బయటికి వెళ్ళి ఉర్దూను పట్టుకొచ్చుకుంటాడు. కనుక లాంగ్వేజ్ పికింగ్ ఏజ్ అది కనుక. సో ఆ విధంగా 3-4 భాషలను ఎక్స్పోజ్ చేయండి, వాళ్ళకు ప్రొజెక్ట్ చేయండి. ఆ విధంగా నార్త్ ఇండియా హిందీ మాట్లాడే వాళ్ళకు సౌత్ ఇండియా భాషలు నేర్పించాలి, ఇవన్నీ చెప్పారు. కనుక ఎక్కడ కూడా భారతీయ భాషలకు పెద్ద పీట వేశారు. కానీ 5వ తరగతి వరకు మాతృభాషలో ఉండడం అనేది సలహా ఇచ్చారు. మళ్ళీ మొండిగా అదే పెట్టాలనేది ఏం చెప్పలేదు, ఎందుకంటే ఇలాంటి గగ్గోలు పెట్టేవాళ్ళు కొందరు ఉంటారు కనుక పాపం సలహా ఇచ్చారు, ఇది మంచిది అని శాస్త్రవేత్తలు చెప్పారు. అయినా మనకు ఎంత మోజు అని అంటే 0 క్లాస్లోనే వాడు 3 ఏళ్ల పిల్లవాడిని తీసుకొచ్చి ఇంగ్లీష్లో పడేస్తే అక్కడనే ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, లేకపోతే మావాడు మిస్ అయిపోతాడు అనేటువంటి బాధ. అసలు నేను అంటున్నాను, దళిత నిమ్న వర్గాల పిల్లలు ఆ విధంగా 0 క్లాస్లో తీసుకొచ్చి స్ట్రేంజ్ లాంగ్వేజ్లో పడేయడం వల్లనే పారిపోతున్నారు పిల్లలు, శాశ్వతంగా విద్యకు దూరం అవుతున్నారు. కనుక నిమ్న వర్గాల పిల్లలను శాశ్వతంగా విద్యకు దూరం చేసే కుట్రల్లో మనం భాగం కాకూడదు. వాళ్ళు లాంగ్ టైం ఎడ్యుకేషన్. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మన బ్రెయిన్ అనేది సాఫ్ట్వేర్. దయచేసి మీరు అమెరికాకు వెళ్ళి 10 ఏళ్ల తర్వాత కూడా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడే సమయంలో కూడా కళ్ళు మూసుకుంటే మీ డ్రీమ్స్ తెలుగులోనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా డ్రీమ్స్ మీకు ఇంగ్లీష్లో రావు. ఇంగ్లీష్ సినిమాలు రోజు 10 చూడండి, అయినా డ్రీమ్స్ మాత్రం యూ డోంట్ గెట్ ఇన్ ఇంగ్లీష్, బికాజ్ నీ సాఫ్ట్వేర్ తెలుగులో ఉంది కనుక ఈ యొక్క థింకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆలోచన అనేది అవుట్ అయిపోయింది మనకు. అందుకే పరిశోధన ఆగిపోయింది ఈ దేశంలో. మనకు స్వాతంత్రం వచ్చాక లాంగ్వేజ్ కన్ఫ్యూజన్ తోటి మనము హోమ్ లాంగ్వేజ్ అండ్ క్లాస్ లాంగ్వేజ్లో ఉన్న గ్యాప్ కారణంగా మన దగ్గర పరిశోధన ఆగిపోయింది. మనం వెనుకబడిపోయినాం. నోబెల్స్ ప్రైజెస్ కూడా మనకు రావడం లేదు.
అందుకని ఇంగ్లీష్ యొక్క వ్యామోహంలో అసలైన విషయాన్ని మనం కోల్పోతున్నాం. అందుకే మనం రీసెర్చ్లో ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. ప్రపంచమంతా ముందుకు పరిగెత్తింది. చాలామంది అభిప్రాయం ఏంటంటే ఇంగ్లీష్ కారణంగా ప్రపంచం ముందుకెళ్ళి నో. ప్రపంచంలో 30 దేశాలు జీడిపి టాప్ కంట్రీస్ కనుక తీసుకుంటే 30లో 28 కంట్రీస్ మదర్ టంగ్లోనే టీచింగ్ జరుగుతుంది. యూనివర్సిటీ మెడిసిన్ కూడా మదర్ టంగ్లో జరుగుతుంది. జపాన్ లాంటి కంట్రీస్, జర్మనీ లాంటి కంట్రీస్, లేకపోతే కొరియా లాంటి కంట్రీస్, చైనా లాంటి కంట్రీస్, అన్ని ఫ్రాన్స్ డెవలప్డ్ కంట్రీస్ ఏది తీసుకున్నా కూడా, అమెరికా, ఇంగ్లాండ్ కూడా వాళ్ళ మదర్ టంగ్ ఇంగ్లీష్ కనుకనే డెవలప్ అయ్యారు. వాళ్ళ మాతృభాషలో నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్లో కాదు వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలా మాతృభాషలో స్ట్రాంగ్ ఉన్న కంట్రీస్ యొక్క జీడిపి కూడా ఎక్కువగా ఉంది. మనము మాతృభాషలో ఇప్పుడు రెంటికి చెడిన రేవెన్నెలం అంటాం కదా, అలా తయారయ్యాము. ఈ విషయాన్ని చెప్పారు. సో ఇలాంటివి కొన్ని బేసిక్ థింగ్స్ను ఇక్కడ అడ్రస్ చేశారు. దీని తర్వాత వచ్చిన హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా కొన్ని మార్పులు జరిగాయి. ఏదైతే ఇంటర్ తర్వాత వచ్చేటప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పోతుంది కదా అంటే పోతుంది. ఇంటర్మీడియట్ ఎక్కడ పోదు, అది స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా అవుతుంది. ఇండియాలో అంతటా కూడా ఇంటర్మీడియట్ లేదు, మన దగ్గరనే ఉంది. సో ఇది ఒక మార్పు. డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో యూజీ కోర్సెస్ అందరూ అంటున్నారు 4 years చేశారు కదా. అవును, 4 years చేశారు, దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. 4 years ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ అంటాం దీనికి. విద్యార్థికి ఎంత స్టూడెంట్ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. స్టూడెంట్ ఈజ్ ద హీరో ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. స్టూడెంట్కి అన్ని చాయిసెస్ ఉన్నాయి, ఆయన ఇష్టమైన కోర్సును తీసుకోవచ్చు. ఇంతవరకు స్ట్రీమింగ్ సిస్టమ్ ఉండేది, అంటే సైన్స్ స్ట్రీమ్ అని, కామర్స్ స్ట్రీమ్ అని, లేకపోతే ఆర్ట్స్ స్ట్రీమ్ అని. కానీ ఇవన్నీ తీసేసి స్ట్రీమింగ్ సిస్టమ్ ఈజ్ బ్రోకెన్ కంప్లీట్లీ, బద్దలు చేశారు. నో స్ట్రీమింగ్. ఒకసారి నువ్వు మ్యాథ్స్ స్ట్రీమ్లో వెళ్ళిపోతే మ్యాథ్సే చదవాలి, ఇంకోటి చదవడానికి వీల్లేదు. ఇప్పుడు అట్లా కాదు. మ్యాథ్స్ ఎంపీసీ చేసే విద్యార్థి, ఎంపీసీ ఉండదు ఇప్పుడు, మ్యాథ్స్ చేసే విద్యార్థి హిస్టరీ చదువుకోవచ్చు, ఆయన చాయిస్ అన్నట్టు. 2 సబ్జెక్టు కోర్ సబ్జెక్ట్స్లో ఉంటాయో ఆయన కోర్ సబ్జెక్ట్స్ డీప్గా చదవాలి. తర్వాత ఐచ్ఛికము అంటాము, ఆప్షనల్స్ ఉంటాయి, అవి తన ఇష్టమున్న సబ్జెక్ట్స్ చదవచ్చు. లాస్ట్కి మ్యూజిక్ కూడా చదవచ్చు, వొకేషనల్ కోర్స్ కూడా చదవచ్చు. ఆ విధంగా ఒక ఫ్లెక్సిబుల్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అని అంటాము. స్టూడెంట్ చాయిస్ ఈజ్ ఫైనల్. ఇందులో మనం ఒక విషయం మర్చిపోవద్దు, 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. ఇంతకు మొదలు నేను మ్యాథ్స్ అంటే నాకు ఇష్టము, ఎంపీసీ చదివాను, తర్వాత ఎంఎస్సీ చేశాను, బీఎస్సీ మ్యాథ్స్ చేశాను, తర్వాత ఎంఎస్సీ మ్యాథ్స్ చేశాను, పిహెచ్డి కూడా చేశాను. ఇంత అయిన తర్వాత మార్కెట్లోకి వచ్చి ఉద్యోగానికి వస్తాం. ఏం సబ్జెక్ట్ నీది? మ్యాథ్స్ కాకుండా ఇంకేదైనా సబ్జెక్ట్ వస్తుందా? నీకేమొస్తాయి? నాకు ఏమీ రావు, మ్యాథ్స్ ఒక్కటే వస్తుంది. ఈ 21వ శతాబ్దంలో ఒక్క సబ్జెక్ట్తో ఈ ప్రపంచంలో నిలబడలేవు. మల్టిపుల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా ఉండాలి. ఒకటే దాంతో దునియా మారిపోతూ ఉంటుంది, రోజుకు మారిపోతూ ఉంటుంది. కనుక నేను మీ ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే జీవితంలో దేనికి పనికిరావు. అది మిస్ అయిందంటే నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ చెప్పని అడుగుతారు, నాకు తెలియదా? నో, నథింగ్. అది కుదరదు ఇప్పుడు. అందుకని 21వ శతాబ్దం విద్యార్థి ఎలా ఉంటాడంటే మల్టీ డిసిప్లినరీ ఉంటాడు. ఇంకొక 5 సబ్జెక్టులు కావాలంటే నేర్చుకుంటారు, ఆ ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఇప్పుడు వచ్చేటువంటి పెద్ద మార్పు. ఫస్ట్ ఇయర్ ఒక్కటే చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు, ఒక పని ఉండి ఏదో ఇంట్లో ఇబ్బంది వచ్చి కనుక వెళ్ళిపోతే అది పనికిరాదు ఇంతకు మొదలు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీకు సర్టిఫికెట్ కోర్స్ అని ఇస్తారు. సర్టిఫికెట్ 1 year అంటే సర్టిఫికెట్ కోర్స్, 2 years కంప్లీట్ చేస్తే డిప్లొమా పూర్తి చేసినట్టు, 3 years కంప్లీట్ చేస్తే డిగ్రీ పూర్తి చేసినట్టు, 4 years కంప్లీట్ చేస్తే హానర్స్ అని ఇస్తారు. 4 years కంప్లీట్ చేసిన స్టూడెంట్ డైరెక్ట్గా పిహెచ్డి కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. 1 year పీజీ చేసి పిహెచ్డి చేయవచ్చు. ఆ విధంగా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ రాబోతున్నాయి రాబోయే రోజులలో. పీజీ కూడా 1 yearలో పీజీ అవుతుంది, 4 years అక్కడ 1 year, లేదా ఇక్కడ 3 years ప్లస్ అక్కడ 2 years చేయొచ్చు, లేదా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటే 3+2 కలిపి కూడా చేయొచ్చు. ఆ విధంగా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ రాబోతున్నాయి. చాయిస్ విద్యార్థులదే ఉంటుంది. ఆ విధంగా మల్టీ డిసిప్లిన్ ఉంటుంది. ఈవెన్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయొచ్చు, ఓన్లీ వొకేషనల్ స్టడీస్ కూడా చేయొచ్చు, ఉద్యోగానికి వెళ్ళవచ్చు. ఇలాంటి మార్పులు కొన్ని జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రీసెర్చ్ మీద చాలా పెద్ద థ్రస్ట్ ఇచ్చారు ఇక్కడ. కనుక ఇప్పుడు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు.
ఫండింగ్ జరుగుతుంది బాగా పెద్ద ఎత్తున. కనుక రీసెర్చ్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది దేశంలో. కామన్ విద్యార్థి ఎవరు కూడా అమెరికా వైపు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే పిహెచ్డి చేసి పిహెచ్డిని ప్రోత్సహించేటువంటి ఒక ఆలోచన జరిగింది. డిగ్రీలో ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. కనుక ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఏదైతుందో మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ చాయిస్ ఉంటుంది స్టూడెంట్కు. సో ఇలాంటి స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ పాలసీ ఇది. తర్వాత అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే కొఠారి కమిషన్ 68లో వచ్చిన కొఠారి కమిషన్ 6% జీడిపిలో బడ్జెట్ ఇవ్వాలి ఎడ్యుకేషన్కు అని. ఇప్పటి వరకు దేశంలో హైయెస్ట్ 4% మించలేదు, హైయెస్ట్ 3% మాత్రమే ఇస్తూ ఉంటారు జనరల్గా. కానీ 6% జీడిపిలో ఇవ్వడం అనేది చాలా పెద్ద బడ్జెట్ ఇది. ఎందుకంటే విద్య యొక్క ప్రాధాన్యత పెరిగిపోయింది. కొన్ని పెద్ద మార్పులు మాత్రం నేను మీకు చెప్పి క్లోజ్ చేస్తాను. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇంతకుముందు నేను చెప్పాను, ఇది అమెరికాలో చాలా సక్సెస్ అయింది. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అని అక్కడ ఉంటుంది, అలాంటిదే ఇక్కడ కూడా మన దగ్గర వచ్చింది. తర్వాత విద్య అంతర్జాతీయకరణ, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరగబోతుంది. టాప్ యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్ ఏవైతే ఉన్నాయో, ఏ యూనివర్సిటీ అంటే ఆ యూనివర్సిటీ కాదు, టాప్ 100లో ఉన్న యూనివర్సిటీస్ని మాత్రమే ఇండియాకు వాళ్ళ యొక్క క్యాంపస్ని ఇక్కడ పెట్టుకోవడానికి అనుమతిస్తారు. మన విద్యార్థులు ఇక్కడే చదువుకోవచ్చు, అమెరికాకు వెళ్ళాల్సిన పని ఉండదు. అలాగే మన ఇన్స్టిట్యూషన్స్ కూడా అక్కడ వేరే దేశాల్లోకి వెళ్ళి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మూడో విషయం ఏంటంటే ఈ కంటెంట్ డెవలప్ చేస్తున్నారు. ఈ కంటెంట్ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం అనే ఒక అటానమస్ సంస్థ ఒకటి ఉంటుంది. దీని పని ఏంటి అంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అంటే మొత్తం విద్యారంగంలో కావాల్సిన టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ ఏదైతే అవన్నీ ఉపయోగించుకోవాలి. ఎడ్యుకేషన్ అంటే కేవలం బ్లాక్ బోర్డ్ చాక్ పీస్ కాదు, చాలా మార్పులు వచ్చినాయి. కంటెంట్ ఏదైతే ఉందో, పాఠం ఏదైతే ఉందో, టెక్స్ట్ పుస్తకాలు అదొక బ్రహ్మ పదార్థం. అందులో ఉన్న పేజ్ బై పేజ్ టీచరు విడమరిచి చెప్తే అది ఎడ్యుకేషన్. ఇంతకుముందు అలా ఉండదు. ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఎంత సింపుల్గా ఉంటుంది అంటే ఎప్పుడైనా ఎవరైనా చదువుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. టీచర్ యొక్క పని ఉండదు. ఇది రికమెండ్ చేశారు. కనుక టెక్స్ట్ బుక్కే కాదు, అసలు వీడియో క్లాసులు కావాల్సిన, ఆల్రెడీ నేను ఎన్సీఆర్టీలో ఉన్నాను. మేము ఎన్సీఆర్టీ నుంచి సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ మొత్తం తయారు చేసి నెట్లో పెట్టాము. ఎవరైనా పేద విద్యార్థి ఎవరైనా సరే ఇంటర్నెట్ ఉంటే చాలు, అలా స్విచ్ ఆన్ చేసి పాఠాలు, ఏ పాఠం ఫిజిక్స్లో సో అండ్ సో లెసన్ కావాలంటే వినొచ్చు. మళ్ళీ ఏది మొబైల్లో వినొచ్చు. ఆ విధంగా టెక్నాలజీ, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ రాబోతుంది. దానికి ఒక ఫౌండేషన్ పెట్టారు. ఇది ఈ కంటెంట్ అంటాం. అంటే ఈ యొక్క లెసన్స్ నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ కూడా ఈ కంటెంట్ డిజిటల్ రూపంలో ఉంటుంది. ఫ్లడ్ ఆఫ్ ఈ కంటెంట్ ఎంత ఉంటుందంటే ఎంత కావాలంటే అంత ఉంటుంది. ఏ విద్యార్థికైనా ప్రైవేట్ గవర్నమెంట్ తేడా ఉండదు, ప్రతి వాళ్ళకు అందుబాటులో ఉంటుంది. కనుక మీరు ఇప్పుడు టెక్స్ట్ బుక్ యొక్క వాల్యూ ఉండదు. అందుకే ఈ దీంట్లో బ్యాగ్లెస్ ఎడ్యుకేషన్ అంటాం. స్కూల్ చిల్డ్రన్ నీడ్ నాట్ టు క్యారీ బ్యాగ్స్. సో అది ఒక పెద్ద మార్పు. ఈ కంటెంట్ మాత్రము అన్ని భాషల్లో, ఇప్పటికే 8 భాషల్లో తయారవుతుంది, అన్ని భాషల్లో ఉంటుంది, కేవలం ఇంగ్లీష్, హిందీ కాకుండా. తర్వాత ఈ టెక్నాలజీ విషయంలో వర్చువల్ ల్యాబ్స్, ఆల్రెడీ 700 వర్చువల్ ల్యాబ్స్ తయారైనాయి. అంటే ల్యాబ్లో కూర్చొని చేస్తేనే కాదు, మీరు ఈవెన్ నెట్లో కూడా ల్యాబ్కు వెళ్ళేసి ల్యాబ్లో చేసే ప్రయోగాలు చేయొచ్చు. ఇవి ఆల్రెడీ ఉన్నాయి 700, ఇంకా చాలా రాబోతున్నాయి. నేను చెప్పాను కదా, ఫ్లడ్ అంటాం, తుఫాన్ లాగా వచ్చి పడుతుంది ఈ కంటెంట్ అనేది. ఆ విధంగా విద్యార్థులకు అందరికీ కూడా కావాల్సినంత ల్యాబ్స్, 700 ల్యాబ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఇంతకుముందు నేను చెప్పినప్పుడు ఫౌండేషనల్ లిటరేసీ అండ్ న్యూమరేసీ విషయం అవుతుందో, మినిమం లెర్నింగ్స్ విషయం వచ్చినప్పుడు నేషనల్ మిషన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అంటే పిల్లవాడు 5వ తరగతి వరకు ఏదైతే నేను చెప్పానో 3, 5, 8 తరగతులకి ఒక పెద్ద మిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వము దేశమంతా కూడా లెర్నింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఒక చెక్కింగ్ ఉంటుంది అన్నట్టు, డేటా ఉంటుంది దీనికి మన దగ్గర. ఉదాహరణకు మీరు ఆశ్చర్యపోతారు, పీసా అని ఒక ఎగ్జామినేషన్ జరుగుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో. పీసాలో 74 దేశాలు పరీక్ష రాస్తారు, వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు. మన పరిస్థితి ఏంటండి?
73వ దేశం మనం. కిజికిస్తాన్ అనే ఒక దేశం ఉంది, అదొకటి మన కన్నా వెనకాల. అంటే మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి నేను చెప్తున్నాను. ఈ దారుణ పరిస్థితి నుంచి మనం బయటపడాలి. ఈ లెర్నింగ్ సంక్షోభం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడేది ఉంది. దీని మీద ప్రత్యేక శ్రద్ధతో ఈ యొక్క పాలసీ బాలికల ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు, నిధిని ఏర్పాటు చేశారు. గర్ల్స్ని కూడా పెద్ద ఎత్తున వాళ్ళ చదువుని ఇంప్రూవ్ చేస్తే దేశము ప్రతి ఇల్లు ఒక యూనివర్సిటీ అవుతుంది అని రాధాకృష్ణన్ చెప్పేవాడు, ఒక అమ్మాయి చదువుకుంటే. ఆ విధంగా గర్ల్స్ ఎడ్యుకేషన్కు ప్రాముఖ్యత ఇచ్చి కస్తూరిబా స్కూల్స్ ఏవైతున్నాయో 12వ తరగతి వరకు దాన్ని పెంచారు. ఇప్పుడు 8 నుంచి 10 వరకే ఉన్నాయి, కొన్ని ప్లేస్లో 8వ తరగతి, కొన్ని ప్లేస్లో 10. ఇప్పుడు 12th క్లాస్ వరకు. ఈ కస్తూరిబా స్కూల్స్లో గర్ల్సే ఉంటారు. కస్తూరిబా స్కూల్స్లో ఇప్పటి నుంచి 3 ఏళ్ల అమ్మాయి కట్టుబట్టలతో స్కూల్కి వస్తుంది, 18 ఏళ్ళు స్కూల్లో ఉంటుంది. కనుక బట్టలు ఇక్కడే, వసతి ఇక్కడే ఉంటుంది. ముఖ్యంగా హరిజన గిరిజన నిమ్న వర్గాల పిల్లలు దేంతో బాధపడుతున్నారంటే రక్తహీనతతో బాధపడుతున్నారు మన దేశంలో అమ్మాయిలు. కనుక చక్కటి పౌష్టికాహారం ఇక్కడ లభిస్తుంది, దృఢంగా తయారవుతారు అమ్మాయిలు. 18 ఏళ్ల వరకు వీళ్ళు ఏం సాధించినా సాధించకపోయినా హెల్దీ గర్ల్స్, స్ట్రాంగ్ గర్ల్స్ ఈ దేశం తయారు చేయబోతుంది. మంచి విద్యను కూడా ఇస్తుంది. ఆ విధంగా 3 ఏళ్ల అమ్మాయి 18 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఇక్కడ మంచి విద్య, మంచి హెల్త్, తర్వాత సెక్యూరిటీ కూడా. ఎందుకంటే ఈ అమ్మాయిలకు మానానికి రక్షణ లేదు, ప్రాణానికి రక్షణ లేదు బయట. అలాంటి నిరుపేద అమ్మాయిలకు ఇక్కడ రక్షణ కూడా లభిస్తుంది. 18 ఏళ్ళ తర్వాత పెళ్ళిడుకు రెడీగా ఉన్న అమ్మాయిని పేరెంట్స్ చేతిలో పెడతారు. వీళ్ళైతే డిగ్రీ కూడా చదవమని చెప్తారు. వీళ్ళు వాళ్ళ ఇంటినే కాదు సమాజాన్ని, దేశానికి మార్గదర్శనం చేస్తారు. 1 కోటి మంది అమ్మాయిలు నెక్స్ట్ 5 years తర్వాత 1 కోటి మంది అమ్మాయిలు ఇక్కడ నుంచి బయటికి పోతారు దేశమంతా కూడా. ఇది ఒక పెద్ద విప్లవము మనం ఈ కళతో చూడబోతూ ఉన్నాం. సో బోర్డు పరీక్షలు అన్నీ కూడా మెల్లమెల్లగా వాటికి వాల్యూ లేకుండా చేస్తారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 8 ఏళ్ళు ఎప్పటికప్పుడు చిన్న చిన్న పరీక్షలు వాటితోటే అబ్బాయి ముందుకెళ్తూ లెర్నింగ్ జరుగుతుంది. కనుక బోర్డు పరీక్షలకు ప్రాధాన్యత తగ్గుతుంది. సింప్లిఫై చేస్తారు. ప్రతి ఏడాది 2 సార్లు పరీక్ష పెడతాడు. స్టూడెంట్ చాయిస్, ఒకసారి రాసుకోవచ్చు, కావాలంటే 2 సార్లు రాసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అన్నీ ఆయన ఇష్టం, స్టూడెంట్ ఇష్టం. ఆ విధంగా బట్టి విధానానికి పూర్తిగా స్వస్తి పలుకుతారు. దేర్ విల్ బి నో బట్టి. క్రిటికల్ థింకింగ్ ఏదైతే ఉందో, అనలిటికల్ థింకింగ్, విశ్లేషణాత్మకంగా చదవాలి క్లాస్ రూమ్లో. తర్వాత డిస్కషన్ మెథడ్ ఉంటుంది. సో స్టూడెంట్ విల్ బి క్వశ్చనింగ్ అండ్ టీచర్ విల్ బి ఆన్సరింగ్. స్టూడెంట్ సెంట్రిక్ క్లాస్ రూమ్ ఉంటుంది. స్టూడెంట్ ఎక్కువ మాట్లాడతాడు, టీచర్ తక్కువ మాట్లాడతాడు. ఈ విధమైనటువంటి విద్యా విధానము రాబోయే దీంట్లో మనం కళ్ళతో చూస్తాము. సో ఇలాంటి పెను మార్పులు మనము విద్యారంగంలో రాబోతున్నాయి. సో క్యూరియాసిటీ పెంచాలి. మన గోల్ ఏంటంటే స్టూడెంట్ యొక్క క్యూరియాసిటీ, ఆతృత ఏదైతే ఉందో, క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, ఇమాజినేషన్, ఇవన్నీ ఏవైతున్నాయో వీటిని పెంచాలి. అలాగే ఒక గ్లోబల్ సిటిజన్గా తయారు చేయాలి. కానీ భారతీయ విలువలతో మూలాలు ఏవైతున్నాయో భారతీయ విలువలతో మూలాలు ఉండాలి. కానీ గ్లోబల్ సిటిజన్గా మన విద్యార్థి ఎదగాలి, మన భారతీయ విద్యార్థి ఎదగాలి. ఇది ఈ యొక్క కస్తూరి రంగన్ యొక్క మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అంటాం దీన్ని. సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి మానవులను నిర్మాణం చేయడము, మానవ వనరులను మనము ప్రజెంట్ చేయడం ప్రపంచానికి. ప్రపంచం ఎదురు చూస్తుంది. ఏదైతే మనము యూత్ 40 కోట్ల మంది యూత్ ఉన్నటువంటి దేశం అన్నది. కనుక నేను ఎప్పుడు మాట్లాడేవాడిని, యూత్ ఉంది కానీ ఆ పోయం ఒకటి ఇంగ్లీష్లో పోయం ఉంది, వాటర్ వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అని. సముద్రంలో ఉన్నవాడి పరిస్థితి అలా ఉంటుంది. మన దేశంలో కూడా ఈ యొక్క యూత్ మాత్రము స్టూడెంట్ యూత్ అండ్ యూత్ ఎవ్రీవేర్. కానీ యూస్ఫుల్ యూత్ ఎంతమంది ఉన్నారు అంటే చాలా తక్కువ. ఉద్యోగానికి స్కిల్స్ లేని యూత్, నోట మాట రాలేని యూత్, క్యారెక్టర్ లేని యూత్, గ్రామాల నుంచి డిస్కనెక్ట్ అయిన యూత్, సొసైటీ నుంచి డిస్కనెక్టెడ్. ద మోర్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, ద మోర్ యు ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ యువర్ మదర్ ల్యాండ్,
ఫ్రమ్ యువర్ మదర్ టంగ్, ఫ్రమ్ యువర్ బర్త్ ప్లేస్, ఫ్రమ్ యువర్ మదర్ ఆల్సో. ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ అలా తయారైంది కనుక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అలా కాకుండా ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ గ్రామం వైపు వెళ్ళాలి, గ్రామానికి ఏదైనా చేయాలి, అమ్మ నాన్నకి ఏమైనా చేయాలి, ఇలా అనిపించాలి. అలాంటి ఒక మార్పు, సమూలమైన మార్పు దిశగా భారతీయ విలువలతో కూడినటువంటి గొప్ప విద్యా విధానం ఇది. థ్యాంక్ యూ. Mind Media, the voice of India. Mind Media, the voice of India.